ఆ విషం అమ్మిన వాడిని ఇంత విషం పెట్టి చంపాలన్నంత కసిగా ఉంది. ఈ పిచ్చి ఆసుపత్రిలో నేను ఉండను. వెళ్ళి కారు దగ్గర ఉంటాను. ఎత్తుకొచ్చి కారు నేను వెళ్తున్నాను. బాబు కోవెలయరుగని దేవుడు కలడని అనుకుంటి మా మనము ఏనాడు కనుగొంటి ఈనాడు. బాబు మన 2 తెలుగు రాష్ట్రాల్లో నువ్వే ప్రత్యక్ష దైవానివి. జయాంధ్ర, జై తెలంగాణ. ముందు ఆయన చూపించండి ఎక్కడైనా. ఎందుకు బాబు? అబ్బా బానమ్మ తల్లి, అమ్మా బాను, యు ఆర్ లక్కీ ఫెలో. మీరు కొంచెం బయటికి వెళ్తారా? బాను నడుముకి ఇంజెక్షన్ చేయాలి. వాట్సాప్ గ్రూప్ లో ఉన్న మహానటులారా, మీ పుణ్యమాని నా కాపురం నిలబడింది. ఏమో అనుకున్నా, నేనే మహానటుణ్ణి అనుకున్నా. నన్నే మించిపోయి నాటకాన్ని రక్తి కట్టించావమ్మా. హ్యాట్సప్ మేనకోడలా. నా మేనకోడలి పేరు భాను కాదు, మహానటి. మహానటి. అమ్మా, నేను ఇక మా ఊరు బయలుదేరినా. ఇంకా లేట్ అయిందనుకో, కరోనా 3rd వేవ్ వస్తుందంటున్నారు. నన్ను ఫ్లైట్ ఎక్కించుకోరు. బాను, గాడ్ బ్లెస్ యూ. నువ్వు నీ భర్త 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. అమ్మా అమ్మా సెలవు. నాకు ధైర్యాన్ని, నాలో నమ్మకాన్ని, నా జీవితానికి ఒక దారి చూపించినందుకు చాలా థ్యాంక్స్ మావయ్య. అక్కడక్కకి ఎలా ఉందో ఏంటో, నాన్న ఎంత టెన్షన్ పడుతున్నారు. మాకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆయన విలవిలలాడిపోతారు. ఆయనకిప్పుడు ధైర్యం చెప్పే వాళ్ళే లేరు. ఇలాంటి పని ఎందుకు చేసింది? నా అవసరం ఉన్నప్పుడు కూడా నా వాళ్ళతో ఉండలేకపోతున్నాను. ఏంటి అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చావేంటి? ఓహో, బద్రి కాల్ చేసుంటాడు అని అనుకున్నావు కదా, కానీ చేసింది బద్రి కాదు, నీ డాడీ. పాపం, బాగా డిసప్పాయింట్ అయినట్టున్నా. అయ్యో, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నిజంగా మీ డాడీ అనా, లేక నాకు తెలియకుండా ఉండటానికి బద్రి నెంబర్కి డాడీ అని పేరు పెట్టావా? చెప్పు చెప్పు, ఇది నిజం డాడీయా దొంగ డాడీయా? అంత అనుమానం అయితే ముందు మీరే మాట్లాడండి, తర్వాతే నాకు ఇవ్వండి. ఓకే, నా వాయిస్ విని కట్ చేసేస్తే, నేనని తెలుసుకుని మాట మారిస్తే, అందుకే నువ్వే మాట్లాడావు, కానీ స్పీకర్లో.
అమ్మా అంజలి, ఎక్కడున్నావమ్మా? ఆయనతో కలిసి ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరిపోతున్నాను నాన్న. ఈలోగా మీరే కాల్ చేశారు. ఇప్పుడు మీరు హడావిడిగా కంగారు పడుతూ రావద్దని ఫోన్ చేస్తున్నానమ్మా. మావయ్య గారు, మేము వస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం. మీరు ఏం కంగారు పడకండి. అయ్యో బాబు, ఇక్కడ ఏమీ కాలేదు. భాను డిశ్చార్జ్ అయిపోయింది కూడా. అల్లుడు గారు ఇంటికి కూడా తీసుకెళ్లారు. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. అలాగా బాబు, అంజలి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదుగా? చిన్నపిల్ల, ఏమీ తెలీదు. అస్సలు ఇబ్బంది పెట్టడం లేదు మావయ్య గారు. తను నిజంగానే చిన్న పిల్ల. నేను కూడా అలాగే చూసుకుంటున్నాను. చాలా సంతోషం బాబు. మీ అమ్మాయితో మాట్లాడండి. నాన్న, ఆయనకి జ్యూస్ ఇచ్చే టైం అయింది. నేను మళ్ళీ చేస్తాను. అలాగే అమ్మా, అలాగే. ఆగో. ఏంటి, మీ నాన్నతో సరిగ్గా మాట్లాడకుండానే కట్ చేసా? కడుపులో దుఃఖాన్ని దాచుకుని, కంట్లో కన్నీళ్ళని ఆపుకుని, పైకి నవ్వుతూ మాట్లాడడం నాకు చేత కాదు. అయ్యో అయ్యో బాను, బాను మీరెందుకు వచ్చారు జయమ్మా? ఏజే ఉన్నారుగా, వెళ్ళండి. అసలే కాక మీదున్నాడు, కాకిలా అరుస్తాడేమో. మనం హెల్ప్ చేయకపోతే ఏజే ఏమైనా అనుకుంటాడేమో నక్క. ఏజే జయమ్మ బలవంతం మీద తీసుకొచ్చారు, ఇంకా భార్యగా యాక్సెప్ట్ చేయలేదు. అంతేనంటావా? మెల్లిగా మెల్లి. వదిలేయండి, నా కాళ్ళ మీద నేను నడుస్తానులే. అయ్యో అయ్యో అమ్మా, అంటే ఇందాక వీళ్ళ మావయ్య ఫోన్లో ఉంటే బాగుందని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. రింగ్ టోన్ సంగతి పక్కన పెట్టు. అక్కడ మళ్ళీ పడటం, పట్టుకోవడం మొదలైంది. ఇందాక మనమే పట్టుకుందామంటే వినలేదు. మేం తీసుకొస్తాం, మీరు పదండి ఏజే. ఈ బరువు మోయటం మీ వల్ల కాదులే. అవునవును, నా వల్లే కాలేదు, ఇక మీ వల్లేమవుతుంది? నడవలేను. స్ట్రెచ్చర్ కావాలా? నిలబడలేను. వీల్ చైర్ కావాలా? ఓపిక లేదు. అంబులెన్స్ పిలవాలా? ఇంత దూరం తీసుకొచ్చావు, ఈ మాత్రం ఇంట్లోకి తీసుకెళ్లలేవా ఏజే? కాస్త ఎత్తుకొని తీసుకెళ్ళొచ్చుగా. జయమ్మా, ఏమ్మా, నీకోసం విషం తాగి ప్రాణాలు తీసుకోవాలనుకున్న మనిషిని ఆ మాత్రం ఎత్తుకోలేవా? దుబాయ్ ఆడొచ్చి దుమారం రేపెళ్ళాడు.
ఎక్కడికి? నీ రూమ్కి. ఎందుకు? అక్కడే ఉంటుంది. బాగానే ఉంది. నేనే ఒక పేషెంట్ని, ఇంకో పేషెంట్ని చూసుకునే శక్తి నాకెక్కడిది? నాకే బరువు బాధ్యతలు వద్దు బాబు. రూమ్ షేరింగ్ నాట్ అలౌడ్. మీరొక భూకంపాన్ని గదిలోకి పంపించండి, షేర్ చేసుకుంటాం. భానుని భరించడం మా వల్ల కాదు. మీరు తుఫానుని తీసుకొచ్చి షేర్ చేసుకోమనండి, షేర్ చేసుకుంటాం. కానీ భానుని భరించడం మాత్రం నా వల్ల కాదు. ఇందరికి బరువైన బ్రతుకు ఏ మూలను పడేస్తే చీపురు కట్టెలో పడుంటాను. అంత కర్మ నీకేమిటి? మీ బెడ్రూమ్లోనే ఉండు. మూలన పడుండడానికి నువ్వేమన్నా ముసలమ్మవా? అదుబయ్యాడు అడ్రస్ ఇస్తావా? ఎందుకు? మర్డర్ చేసేస్తాను అండి. అక్క, భాను కన్ను కొట్టింది. ఎవరికి? జయమ్మకి. ఎచ్చి ఊరుకో. జయమ్మ కూడా కన్ను కొట్టింది. ఎవరికి? భానుకి. వాళ్ళు కన్ను కొట్టలేదు. వాళ్ళని చూసి నీకే కన్ను కొట్టింది. నాకు కడుపు మంటగానే ఉంది. కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుంది. కన్ను కుట్టడమేంటి? అదేమన్నా పామా తేలా? అయ్యో, ఎత్తుకున్నది నేను, మూలగాల్సింది నేను. మీకోసం విషయం తాగి ప్రాణాలు తీసుకోవాలని. ఆపు. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే. నా సమీపమంతా నీ వసంత కేళే, చలి ప్రపంచమంతా. చూసారా, ఎంత విడిపోవాలనుకున్నా పుణ్య స్త్రీ పుస్తలు భర్తతో బంధాన్ని ఎప్పటికీ విడదీయలేవు. సముద్రంలో ఉప్పులాగా, ఒడ్డు మీద ఇసుకలాగా, పడవలో తెడ్డులాగా అలా విడదీయరాని బంధంగా ముడి వేస్తూనే ఉంటుంది. ఈ గ్యాప్ లో పాత సినిమాలో ఉన్న చూసావా? గ్యాప్ లేకుండా ఏడుస్తూనే ఉన్నాను. మీకు నన్ను తీసుకురావడం ఇష్టం లేనట్టుంది. జయమ్మ బలవంతం మీద తీసుకొచ్చినట్టున్నారు. అంతగా ఇష్టం లేనప్పుడు అక్కడే వదిలేసి రావాల్సింది. ఇప్పటికైనా ఏమైంది? కార్ టైర్లు బానే ఉన్నాయి. పద, డ్రాప్ చేసి వస్తాను. ఈ ముక్క అక్కడే చెప్పి ఉండాల్సింది. ఇంట్లోకి ఎత్తుకొచ్చి కర్మ పట్టేది కాదు. నేను మరీ మా మావయ్యలాగా ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఈ మనిషి నిజంగానే తీసుకెళ్లి వదిలేస్తారు. చూడు, అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు రూమ్ లోనే పడుకోబాను, నేను బయట దిండేసుకుని పడుకుంటాను, ఏదైనా అవసరమైతే పిలువు అనే కదా చెప్పాలనుకున్నారు. పర్వాలేదు, మనం షేర్ చేసుకుందాం. మీరు ఇక్కడే పడుకోవచ్చు. నా పక్కన చోటున్నది ఒక్కరికే. ఆ ఒక్కరు ఎవరన్నది మీకెరికే. అంత లేదు. విషం తాగేసరికి నీ చిప్పు చిప్పలా పగిలినట్టుంది. నిజం చెప్పు, నువ్వు నిజంగానే విషం తాగేవా? ఇది కూడా నీ డ్రామాలో ఒకటా? ఎంత మాట అన్నారండి, ఎంత మాట అన్నారు. విషం తాగి కోమాలోకి వెళితే డ్రామా అంటారా? మీకోసం నేను ఆకాశం అంచుల దాకా వెళ్ళి మీరు వచ్చారని చెప్పగానే టపీమని బెడ్ మీద పడితే నన్నే అంత మాట అంటారా? పతి తప్ప సతికి గతి లేదని మతి చెడి
చితిలో పడి చావాలనుకుని విషం తాగితే నాటకం అంటూ బూటకం అంటూ నన్నే అవమానిస్తారా? పదండి, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి. అక్కడ ఇంకా స్టాక్ ఉంది. నేను మీ కళ్ళ ముందే విషం తాగుతాను. అది చూసి మా నాన్న తాగుతాడు. మా నాన్నను చూసి మా మమ్మీ తాగుతుంది. 3 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాక అప్పుడైనా నమ్ముతారా? 1/3 విషం తాగి buy 1 get 2 ఫ్రీ స్కీమ్ లాగా డెత్ 1 get 2 ఫ్రీ డెత్ ను చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మీరు మీ ఇంటికొచ్చి కసిగా కూరగాయలు కోసుకోండి, కమ్మగా వంట చేసి కడుపు నిండా తినండి. చియాపు పనికి మళ్ళీ బ్లాక్ మెయిల్ ఒకటి. ఆ దుబాయ్ దున్నపోతొచ్చి దుమ్మురేపోయాడు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? ఇదిగో, ఇది గాని యాక్టింగ్ అని నాకు తెలియాలి. ఆ రోజు నీకుంటుంది. టుంగురు 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 డుముకో టుంగురు 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 హై టుంగురు 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 డుముకో టుంగురు 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 హయ్యా. హాస్పిటల్లో అంత జీవించినా ఈ స్కానర్ కి ఇంత డౌట్ ఎలా వచ్చిందబ్బా? అయినా ఇదంతా యాక్టింగ్ అని ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? మహానటుల గ్రూప్ లో నేను, జయమ్మ, డాక్టరు, దుబాయ్ మావయ్య తప్ప ఎవరు లేరు కదా. మేము నలుగురు చచ్చినా చెప్పం. మొత్తానికి కోయ ధర చెప్పిన జోస్యం నిజం చేస్తూ మావయ్య వచ్చి నా లైఫ్ సెట్ చేసిపోయాడు. మళ్ళీ ఏజీని తీసుకొచ్చేలా చేశారు. ఇక ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మావయ్య అన్నమాట నిజం చేయాలి. అంజలి విష్ణుల కాపురాన్ని సరిచేయాలి. ఏంటి అంజలిది, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? మీ అక్క బతికుందని, బానే ఉందని, మొగుడితో కాపురానికి వెళ్ళిందని మీ నాన్న చెప్పారు కదా. ఇంకేంటి ప్రాబ్లం? పద వెళ్దాం. ఎక్కడికి? మీ అక్కని చూడటానికి. నిజంగానా? అరే, నేను మరీ అంత సాడిస్ట్ లా కనిపిస్తున్నానా? మరి అంత మానవత్వం లేదనుకుంటున్నావా? కమ్ కమ్ లెట్స్ గో. ఇప్పుడు మొహం కడుకుని రెడీ అయ్యేస్తాను. ఎందుకు? మనమేమన్నా పెళ్లికి వెళ్తున్నావా? పేరంటానికి వెళ్తున్నావా? లేదంటే పండక్కి వెళ్తున్నావా? చచ్చి బతికిన మీ అక్కని చూసి రావటానికి వెళ్తున్నావు, అంతే కదా? దానికి నువ్వు రెడీ అవటం ఎందుకు? సెంటు కొట్టుకొని సింగారించుకోవటం ఎందుకు? ఐ డోంట్ అండర్స్టాండ్. నౌ ఐ అండర్స్టాండ్. ఇంత బాధలో కూడా నువ్వు నీట్గా రెడీ అయ్యి అందంగా సింగారించుకునేది ఆ బద్రిగాడి కోసం అన్నమాట. వాడు కూడా అక్కడ ఉంటే ఈ సాకుతో వాణ్ణి కూడా చూడొచ్చు అన్నమాట. అంతేనా? నీ ప్లాను బానే ఉంది, కానీ ఏజవాణ్ణి ఆ రోజే అక్కడి నుంచి తన్ని తరిమేశాడు కాబట్టి నీ లవర్ ఇప్పుడు ఆ ఇంట్లో ఉండే ఛాన్సే లేదన్నమాట. కాబట్టి నువ్వు గ్లామర్గా కనిపించడం వేస్ట్. ఇప్పుడు నువ్వు వాచిన కళ్ళతో, ఏడ్చిన ఫేసుతో, చెదిరిన జుట్టుతో వస్తేనే ఫీల్ వర్కౌట్ అవుతుంది. అక్క కోసం అల్లాడిపోయావని అక్కడ సిచ్యువేషన్లో సింపతి పండుతుంది. తెలుసు, నీ మనసులో నన్ను ఎన్ని బూతులు తిట్టుకుంటున్నావో నాకు అన్నీ తెలుసు. ఏంటో నువ్వు నీ కోపాన్ని బయటకు చూపించలేవు, బాధని బయటికి చెప్పుకోలేవు. ఆ దేవుడు కొంతమందికి ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు.